తిరుపతిలో ఏర్పాటు చేసిన భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ను గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు. కూటమి నాయకులు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తదితరులు హాజరై ప్రారంభించారు. తిరుపతి డీబీఆర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ను ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిర నమూనా ఆలయాన్ని, అందులోని బాలరాముణ్ణి సందర్శించారు. అనంతరం మీడియా విలేకరులతో మాట్లాడారు. 200 మంది కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి అయోధ్యలో నిర్మించిన రామమందిర నమూనా ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నమూనా ఆలయాన్ని తిరుపతి జిల్లా ప్రజలు విచ్చేసి దర్శించాలని కోరారు. పిల్లలు, పెద్దలు సాయంత్రం వేళ ఆట విడుపుగా ఎగ్జిబిషన్కు వచ్చి తిలకించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం చాలా సంతోషదగ్గ విషయం. ఈ యొక్క భువనేశ్వరి ట్రేడింగ్ ఎగ్జిబిషన్లో అందరినీ ఆకర్షించే విధంగా, ముఖ్యంగా తిరుపతి నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా లక్షలాది మంది భక్తులు తిరుపతి తిరుమలకు ప్రపంచవ్యాప్తంగా వస్తారు. వాళ్ళకు కూడా ఒకరోజు ఖాళీగా ఉండేటప్పుడు ఒక 2 hours ఈ ఎగ్జిబిషన్లో స్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండే విధంగా ఈ యొక్క భువనేశ్వరి ట్రేడ్ బిజినెస్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ని ప్రారంభించడం, దీనికి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది సక్సెస్ఫుల్గా జరగాలని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ఇది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అన్ని విధాల సక్సెస్ అవుతుందనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, తిరుపతిలో ఈరోజు భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గత 27 సంవత్సరాలుగా తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుంది. సమ్మర్లో కావచ్చు, ఏ అకేషన్ వచ్చినా కూడా భువనేశ్వరి ట్రేడ్ ఫెస్టివల్ ఇక్కడ ఉన్నటువంటి యువతకు కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అకేషన్ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా చల్లని సాయంకాలం వాళ్ళ కుటుంబంతో గడిపే విధంగా చేసేటువంటి ఘనత ఒక భువనేశ్వరి ట్రేడ్ ఫెస్టివల్ది. ఈరోజు సుమారు 120 రోజులు కష్టపడి 200 మంది పైగా భక్తితో, శ్రద్ధతో ఇంత పెద్ద రామ మందిరాన్ని, అయోధ్యని ఇక్కడ తిరుపతిలో తయారు చేయటం, నమూనా వేయటం చాలా అదృష్టం ఇది. కాబట్టి దీని అందరూ కూడా తిరుపతిలో ఉన్న ప్రజలందరూ దీన్ని దర్శించి, అందరూ అయోధ్యకు పోయేంత దూరం అంత టైం లేకపోవచ్చు, ఇంకోరు బిజీగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నమూనాని అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 200 మంది ఇక్కడ చేయటం అనేది కూడా చాలా మనకు గర్వంగా ఫీల్ కావాలి తిరుపతిలో. సో అదే కాకుండా ఈరోజు సాయంత్రం పూట పిల్లలకు మంచి మంచి గేమ్స్, జైంట్ వీల్ కావచ్చు, రైడ్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఫుడ్ దేని కోసం క్యాంటీన్స్ కావచ్చు, 100కు పైగా షాపులు కావచ్చు, ఈ షాపింగ్స్ అన్నీ కూడా ఫ్యామిలీతో హ్యాపీగా వాళ్ళు తక్కువ ధరలకే ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఫ్యామిలీకి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అన్ని విధాలు కూడా ఇక్కడ 100 షాపుల పైగా కూడా ఈ భువనేశ్వరి ట్రేడ్లో ఇక్కడ అందరికీ కల్పించారు. సో దీని అందరూ కూడా తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని అందరూ సాయంత్రం పూట ప్రజలందరూ హ్యాపీగా వచ్చి ఫ్యామిలీస్తో కొంత టైం స్పెండ్ చేసి మరిన్ భువనేశ్వరి ట్రేడ్ ఫెస్టివల్కి మీరందరూ కూడా మంచి మద్దతు తెలిపి ఘన విజయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ సమ్మర్లో జరిగేటువంటి సిస్టమ్ అంతా కూడా హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ కూడా దీన్ని విశిస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భువనేశ్వరి ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్స్ వారికి అందరికి కూడా మరొకసారి నేను నమస్కారాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారాలు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చెంత, పాదాల చెంత ఈరోజు భువనేశ్వరి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న మిత్రులు శ్రీనివాస్ మరియు వారి మిత్ర బృందం ఈరోజు తిరుపతిలో సాక్షాత్తు అయోధ్య బాలరాముని తీసుకొచ్చి తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో తీసుకురావడం జరిగింది. 500 సంవత్సరాలు హిందువులు ఎదురు చూసినటువంటి రామాలయ నిర్మాణం అయోధ్యలో దేదీప్తిమానంగా వెలిగిపోతోంది. అదే ప్రతిరూపాన్ని ఈరోజు దాదాపు 200 మంది కళాకారులతో 3 నెలలు శ్రమించి తిరుపతిలో దీన్ని నిర్మించడం, ఇప్పుడే లోపలికి వెళ్ళి అన్నీ పరిశీలించి రావడం జరిగింది. చాలా సున్నితంగా ఉన్నటువంటి ఈ దేవాలయ నిర్మాణంలో ఏ విధంగా అయోధ్యలో ఉన్నారో శిల్పులు ఆ విధంగా ఇంచుమించు ఆ ప్రక్రియ ఇక్కడ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరికీ, కళాకారులందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ దాదాపు 27 సంవత్సరాలుగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో
ఇలా ఎగ్జిబిషన్లు నిర్వహించుకుంటూ చాలామంది చేనేతలకు కానీ ఈ చిన్న చిన్న బొమ్మలు చేస్తున్నటువంటి కళాకారులకు కానీ ప్రోత్సహిస్తూ ఈ భువనేశ్వరి ట్రేడ్ ఎగ్జిబిషన్ అందరికీ అందుబాటులో ఉంటూ రోజు రోజుకి వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ముందుకు పోతున్నారు. రాబో రోజుల్లో వీరికి అన్ని విధాల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి, అలాగే తిరుపతి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గోవిందనారాయణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ అట్టహాసంగా అంగరంగ వైభవంగా భువనేశ్వరి ట్రేడర్స్ నిర్వాహకులు మిత్రులు శ్రీనివాస్ గారు ఎప్పటిలాగే 27 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు, యువతకు అందరికీ ఆహ్లాదకరమైనటువంటి విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచేటువంటి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈసారి వినూత్నంగా భారతీయులందరి ఆరాధ్య దైవమైనటువంటి దివ్యమైన భవ్యమైన అయోధ్య రామాలయ నమూనాతో నిజంగానే అయోధ్యకు వెళితే శ్రీరాముని దర్శనం లభించినట్లు బాలరాముని దర్శించేటువంటి అవకాశం, అదృష్టం కల్పించినటువంటి నిర్వాహకులు శ్రీనివాస్ గారికి నేను హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఇంటి దైవము, ప్రతి ఊరిలో ఉన్నటువంటి దైవం, మన ఇష్ట దైవం అయినటువంటి శ్రీరాముని దర్శనం అంటేనే అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. కేవలం ఎగ్జిబిషన్ ద్వారా వ్యాపారం చేయడమే కాకుండా ఆనందాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆటలు పంచడమే కాకుండా తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం అనే విషయాన్ని మరొక్కసారి గుర్తు చేసే విధంగా బాధ్యతతో కూడుకున్నటువంటి ఇలాంటి వ్యాపారస్తులను ప్రోత్సహించడం మనందరి యొక్క బాధ్యత, కర్తవ్యం కూడా. మరి ఇలాంటి కార్యక్రమానికి ప్రోత్సహిస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ఈ నమూనా ఆలయాన్ని దర్శించి ప్రారంభించేందుకు వచ్చినటువంటి మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు, నగరంలో ప్రముఖులు పెద్దలు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, యాలమూరి నరేంద్ర గారు, నగరంలో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు, శ్రేయోబుల సూరా సుధాకర్ రెడ్డి గారు, అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఆలోచనతో చేసే ప్రతి వ్యాపారం కూడా విజయవంతం కావాలని, నగర ప్రజలు ఖచ్చితంగా దీనిని ఆదరిస్తారని చెప్పి ప్రతిరోజు సాయంత్రం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాల్స్ను సందర్శించాలన్నా లేక వినోదం వాటికి పోవాలంటే టికెట్లు ఉంటాయి. కానీ ఆలయాన్ని, రాముణ్ణి దర్శించాలంటే మాత్రం ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ వరకు ఉచితంగా ప్రవేశం కల్పించడము, ప్రతిరోజు శ్రీరాముని దర్శనం చేసుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రింట్ మీడియా వరకు, ఎలక్ట్రానిక్ మీడియా వరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ విచ్చేసిన శాసనసభలో ఎమ్మెల్యే గారు ఆర్ని శ్రీనివాస్ గారుకు, మా బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారుకు, అలాగే మా బీజేపీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారుకు, కూడా చైర్మన్ గారుకు, దివాకర్ రెడ్డి గారుకు, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి గారుకు, సూరా సుధాకర్ రెడ్డి గారుకు, ఇంకా అనేక మా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఈ భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషను గత 27 సంవత్సరంగా దిగ్విజయంగా నాకు అన్ని విధాలుగా అందరూ ఆశీస్సులతో, అభిమానంతో నేను ఇక్కడ ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర, వైష్ణవిదేవి యాత్ర, కేదార్నాథ్ యాత్ర, తాజ్మహల్, దుబాయ్ సిటీ, ఫారిన్ సిటీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నమూనాలతో వ్యాపారం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు తిరుపతి ప్రజలు, చుట్టుపక్కల ఉండే ప్రజలు అందరూ ప్రతి సమ్మర్ వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం స్పెషల్గా దసరా ఫెస్టివల్కు అయోధ్య రామ్ మందిర్, అయోధ్యలో ఏ విధంగా అయితే రామ్ మందిర్ ఉన్నాయో దాన్ని 200 మంది కళాకారులతో 120 రోజులు ఇక్కడ వర్క్ చేసి, పని చేసి దీన్ని తయారు చేశాము. సేమ్ అయోధ్య రామ్ మందిర్ నమూనా. ఎగ్జిబిషన్ ప్రవేశం 100 రూపాయల టికెట్. ఎగ్జిబిషన్ టికెట్ తీసుకునే వాళ్ళు రామ్ మందిర్ ప్రవేశం ద్వారాగా వచ్చి చూసుకొని షాపింగు, ఫుడ్ కోర్టు, ఎంటర్టైన్మెంట్, అమ్యూజ్మెంటు ప్రతి సంవత్సరం మీదే ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాము. తిరుపతి ప్రజలు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మా భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.